హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఐఎమ్ రియలీ హ్యాపీ. నేను అనుకున్నవన్నీ ఇలా జరుగుతున్నాయి. ఇంకొకడు ఉన్నాడు, వాడు దేవుడు ఉన్నాడు కదా, దేవుడు అన్నీ చూసుకుంటాడు. నువ్వు అక్కడో మాట ఇక్కడో మాట మాట్లాడితే నీకే బొక్క. అక్కడో మాట అక్కడ ఒకలాగా ఇంకోలాగా మాట్లాడకండి. ఎందుకంటే నా జీవితంలో హెవీ పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ మళ్ళీ. ఇంకో విషయం ఏంటంటే, ఇండియా కోసం మనం మ్యాచ్ జరగలేదు, చెరో పాయింట్ వచ్చింది లక్కీ. సో ఆస్ట్రేలియా టోర్నమెంట్ నుంచి అవుట్ అయిపోయింది మొత్తానికి. ఐఎమ్ రియలీ హ్యాపీ. ఎందుకు ఆస్ట్రేలియా టోర్నమెంట్ నుంచి అవుట్ అయిందంటే, ఇలాంటి ఆస్ట్రేలియా ఒక్కసారి అవుట్ అయితే బాగుంటుంది. ప్రతిసారి 6 టైమ్స్ వరల్డ్ ఛాంపియన్స్, 2 టైమ్స్ 2020 ఛాంపియన్స్ అయిన ప్రతిసారి వాళ్ళే ఛాంపియన్స్కి వస్తే చిరాకు. అలాంటి టీం ఓడిపోవాలని నేను స్ట్రాంగ్గా కోరుకున్నాను. నెక్స్ట్ నాకు 2014 వరల్డ్ కప్ రివెంజ్ హెవీగా ఉంది. ఇండియా శ్రీలంక ఫైనల్స్కి వచ్చి ఇండియా శ్రీలంకను బీట్ చేసి 2020 కప్ ఎత్తుకుపోవాలని నా కోరిక. ఆ మనస్ఫూర్తిగా జరగాలని నేనైతే కోరుకున్నాను. అండ్ రియలీ హ్యాపీ. సూపర్ 8, దాని తర్వాత సెమీ, దాని తర్వాత ఫైనల్స్ ఇండియా రీచ్ అయ్యి కప్పు మంది ఎత్తుకుపోవాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. 3 టైమ్స్ వరల్డ్ ఛాంపియన్స్ కావాలి ఇండియా. 3rd టైం పెద్ద వరల్డ్ ఛాంపియన్స్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఐఎమ్ రియలీ హ్యాపీ. నెక్స్ట్ సూపర్ 8 ఫామ్. రేపు మనకి ఇండియా వర్సెస్ మ్యాచ్ ఉంది. నెదర్లాండ్స్ మ్యాచ్ ఉంది. ఇండియా వర్సెస్ నెదర్లాండ్స్. ఇండియా వాళ్ళని బీట్ చేసి ఇండియా కప్ కొట్టాలనుకో. వాళ్ళని బీట్ చేస్తే ఇండియా వెళ్ళిపోతుంది. ఇండియాకి వెళ్తే సూపర్ 8లో ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ పడుద్ది. అక్కడ గెలిస్తే సెమీఫైనల్స్ ఇండియా న్యూజిలాండ్ కానీ ఇండియా సౌత్ ఆఫ్రికా కానీ పడుద్ది. అక్కడ మ్యాచ్ గెలిచిందంటే ఇండియా ఫైనల్స్. ఇండియా శ్రీలంక వచ్చి ఇండియా శ్రీలంకని బీట్ చేసి కప్పు కొట్టాలి అన్న కోరిక. అది నేను చూడాలనుకున్నా. అక్కడో మాట ఇక్కడో మాట మాట్లాడే వాళ్ళకి వాల్యూస్ ఉండవు. దేవుడు వాళ్ళని చూస్తూ ఉంటాడు, వాళ్ళకి తగిన శిక్షలు చేస్తూ ఉంటాడు. ఈసారి ఓవర్ అవుతే కనుక నేను ఊరుకోను. నేను ఏం చేయాలో చేసుకుంటూ పోతా. నాకు ఒక బొక్క వచ్చింది ఏంటంటే, మొన్న 26 హాలిడే, 27 వీక్ ఆఫ్ ఇచ్చారు. ఎందుకు 27 వీక్ ఆఫ్ ఇచ్చారు? అందరూ 27 డ్యూటీ ప్లస్ ఒకటి కొడితే నాకు వీక్ ఆఫ్ వచ్చింది. నాకు 4 వీక్ ఆఫ్ అయిపోయి ఇక్కడితో. నాకు నెక్స్ట్ మండే వెరీ ఇంపార్టెంట్. సరే చూద్దాం. ఈసారి ఏమైనా ఎక్కువ తక్కువ మాట్లాడితే చూసుకుంటాను. ఎవరిని కించపరచట్లేదు, నేను ఎవరిని అవమానించట్లేదు. ఈ వీడియో ఎవరిని ఉద్దేశించింది కాదు. ఎవరిని ఎక్కువ తక్కువ చేసి మాట్లాడద్దు. సరే, నేను ఎవరిని కించపరచట్లేదు, ఎవరిని అవమానించట్లేదు. రాజ్యాంగం నాకు ఇచ్చిన వీడియో చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.